నమస్తే అండి. నేను తెనాలి ఎస్టీపీ నా పేరు రమేష్. ఈరోజు తెనాలి నా సబ్ డివిజన్ తెనాలి నా సబ్ పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్డిగూరు అనే విలేజ్లో ఒక చిన్న డ్రైనేజ్ వాటర్ ఫ్లో విషయంలో చిన్న డిస్ప్యూట్ జరిగింది. మొన్న నాగభూషణం అనే వ్యక్తి డ్రైనేజ్ వాటర్ వస్తుంటే అది ఆపుతాం జరిగింది. ఆ డ్రైనేజ్ వాటర్ ఆపుతాంలో మొన్న నాగూరు మీరా అనే ఆయన అబ్జెక్షన్ చేస్తాం జరిగింది. ఆయన కూడా వాటర్ ఇంటి నుంచి వెళ్ళాలి, దాని మీద ఇద్దరు కూడా అక్కడ ఆల్టర్నేషన్ అయ్యి ఇద్దరు కూడా తోసుకుంటాం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఈ రోజున నైట్ 9 PM పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పెద్దల సమక్షంలో ఇద్దరు కూడా చిన్న డిస్ప్యూట్ కాబట్టి రాజీ వెళ్ళిపోవడం జరిగింది. ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత అగైన్ ఈ నాగభూషణ అనే అతను మరి ఇంటాక్సేషన్ ఊళ్ళో ఈ ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా తిడతాం జరిగింది. తిడితే వీళ్ళంతా కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వెంటనే అక్కడ సీన్లోకి వెళ్ళారు. వాళ్ళందరినీ స్కాటర్ చేసి అక్కడ పోలీస్ పికెట్ కూడా పెట్టడం జరిగింది. పోలీస్ పికెట్ పెట్టి ఎస్ఐ గారు స్టేషన్కి వచ్చిన తర్వాత ఈ నాగూరు మీద ఎగనెస్ట్ భూషణం మీద రిపోర్ట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈ క్రమంలో నాజర్ అని చెప్పేసి ఆయన ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఆయన మొహము అని ఆయన కూడా ఇండియన్ ముస్లిం పెద్ద, వీళ్ళిద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్ క్రమంలో ఇలాగ ముస్లిమ్స్ మీద వీళ్ళు దౌర్జన్యం చేస్తామేంటి కుదరదని చెప్పేసి నాజర్ అంటామని చెప్పి సరే పోలీస్ రిపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి చట్ట ప్రకారం చర్య తీసుకుంటారని మొహం ఉండడం జరిగింది. వాళ్ళ మధ్య గతంలో ఏ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ఎలక్షన్స్లో పురస్కరించుకుని ఉన్న ఆ గొడవలు పురస్కరించుకొని వీళ్ళిద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఘర్షణ పడి నాజర్ ఈ మామూలుని కొడతాం జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ద్వారా చెప్తున్నాడు. అప్పుడు వెంటనే ఎస్ఐ గారు ఇద్దరిని కూడా స్కాటర్ చేస్తాం జరిగింది. ఆ క్రమంలో ఇద్దరు కూడా 2 గ్రూప్స్ కింద పోలీస్ స్టేషన్ ఏర్పడి ఒక ఊళ్ళో పరస్పరమైన తిట్లు తిట్టుకుంటాం, తర్వాత అవైలబుల్గా ఉన్న రాళ్ళు తీసుకుంటాం, బిల్డింగ్ స్టోప్స్ అయ్యి జరిగింది. బోత్ పార్టీస్ కూడా దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సబ్మిటింగ్ రిపోర్ట్స్. ఏదేమైనా ఒక ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్, దీని మీద చట్ట ప్రకారం ఎవరి బాధ్యతలో వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తాం.